మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బోసినవ్వులతో ఇంటికి చేరాల్సిన పసికందులు అగ్ని ప్రమాదానికి బలైపోయారు. ఆసుపత్రిలో ఒక్కసారిగా ఎగిసిపడిన అగ్నికీలలు 10 మంది చిన్నారులను పొట్టన పెట్టుకున్నాయి. మరో 16 మంది తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగిన ఈ ఘోర విషాదానికి బాధ్యులెవరు? ప్రత్యక్ష సాక్షి చెబుతున్నట్లు నర్సు నిర్లక్ష్యమే చిన్నారులను బలిగొందా? దర్యాప్తు చేసేందుకు 4 సభ్యుల కమిటీని వేసింది యోగి ప్రభుత్వం. అభం శుభం తెలియని చిన్నారులు, పూర్తిగా లోకాన్ని చూడని పసికందులు ఆస్పత్రిలోనే అసువులు బాశారు. ఇది ఎవరి నిర్లక్ష్యం? ఆ తల్లుల గర్భశోకానికి బాధ్యులెవరు? ఉత్తరప్రదేశ్ ఝాన్సీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం తీరని విషాదం మిగిల్చింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించి 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్న సమయంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనకు ఒక నర్సు నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆరోపించారు. యూనిట్లో విధులు నిర్వహిస్తున్న ఓ నర్స్ ఆక్సిజన్ సిలిండర్ పైప్ను కనెక్ట్ చేస్తున్న సమయంలో దాని పక్కన మరో నర్స్ అగ్గిపుల్ల వెలిగించిందని, అందువల్లే ప్రమాదం జరిగిందని తెలిపాడు. అది ఆక్సిజన్ అధికంగా ఉన్న ప్రదేశం కావడంతో క్షణాల్లో మంటలు చుట్టుముట్టాయని చెప్పాడు. మంటలు వ్యాపించి దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ఆస్పత్రిలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. దానివల్ల తొక్కిసలాట జరిగి అనేక మంది గాయాల పాలయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు అంటుకున్న సమయంలో సేఫ్టీ అలారాలు మోగకపోవడం, వార్డులో గడువు ముగిసిన ఫైర్ పరికరాలు ఉండడంతో మిగిలిన చిన్నారులను రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఫైర్ అలారాలు మోగలేదన్న ఆరోపణలను హాస్పిటల్ వర్గాలు ఖండించాయి. ఈ ప్రమాదంపై స్పందించిన యూపీ ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చిన్నారుల మరణాలకు కారణమైన వారిని వదిలిపెట్టబోమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని శిశువులకు చికిత్స అందించే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరిగెత్తారు. అయితే మంటల్లో చిక్కుకున్న 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఝాన్సీ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అటు యోగి ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.